రెడీ అవ్వడం అంటే అబ్బాయిలకి చాలా ఈజీ. టైంకి నిద్ర లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, ఇంటికి వచ్చేసామా, ప్రశాంతంగా ఎంజాయ్ చేశామా అన్నట్లుంటారు. కానీ చిన్న చిన్న టిప్స్ పాటించకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందంగా కనిపించడానికి కాస్ట్లీ బట్టలు కొంటారు, ఇంకా ఏవేవో యాక్సెసరీస్ కొంటారు. కానీ రెగ్యులర్గా మీరు తీసుకోవాల్సిన బాడీ కేర్ మాత్రం తీసుకోవట్లేదు. అందం అంటే ఎక్కువ కలర్ ఉండటం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరు ఏ కలర్లో ఉన్నప్పటికీ నో ప్రాబ్లం. జస్ట్ ఇన్సైడ్ గ్లో అండ్ అవుట్ సైడ్ గ్లో మాత్రమే ఇంపార్టెంట్. ఇన్సైడ్ గ్లో కోసం హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్ హెల్ప్ చేస్తాయి. అవుట్ సైడ్ గ్లో కోసం మీరు తీసుకునే కేర్, కొన్ని హ్యాబిట్స్ హెల్ప్ చేస్తాయి. అందమైన హెల్దీ స్కిన్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందంగా మారాలని మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్లు, ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు సెట్ అవుతాయా లేదా అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏది పడితే అది స్కిన్ కేర్లో యాడ్ చేయడం వల్ల స్కిన్ ఇష్యూస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ హ్యాబిట్స్ ఏంటి? రెగ్యులర్గా వాటిని ఫాలో అవ్వడం వల్ల యూజెస్ ఏంటి? హెయిర్ కేర్, పర్ఫ్యూమ్స్, స్కిన్ కేర్ ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, అప్లై బాడీ లోషన్ ఆల్ ఓవర్. బాడీ డ్రైగా ఉన్నప్పుడు ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్లో గ్లో తగ్గుతుంది. తొందరగా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవడంతో పాటుగా బాత్ చేసిన వెంటనే బాడీ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. చాలామంది మార్నింగ్ బాత్ చేసిన వెంటనే బాడీ లోషన్ని స్కిప్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు కూడా స్కిప్ చేసి ఉంటే ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. బాడీ లోషన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ సపుల్గా ఉంటుంది, అంటే మృదువుగా అని అర్థం. గ్లో వస్తుంది. ఎప్పుడైనా మీరు ఒక అమ్మాయితో బయటకు వెళ్తున్నప్పుడు తనని మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే మీరు ఆ అమ్మాయికి నచ్చడం తప్పనిసరి. అలా నచ్చాలంటే అన్ని విషయాల్లో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్గా ఉండాలి. మీరు ఎంత మంచి వారైనప్పటికీ ఏంటి ఇతన్ని ఇలా ఉన్నాడు అని అనిపించకుండా ఉండాలంటే డ్రెస్తో పాటు మీ స్కిన్ కూడా బెస్ట్గా ఉండాలి. స్కిన్ ఎక్కువగా డ్రైగా ఉంటే పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుందో లుక్ వైజ్ బాగుంటుంది, అలాగే స్కిన్ కూడా బాగుంటుంది. నెంబర్ 2, పర్ఫ్యూమ్. మీరు రోజంతా కష్టపడి పనిచేస్తున్నారా? ముఖ్యంగా మీ శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతున్నారా? అయితే ఖచ్చితంగా చెమట, చెడు వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ శరీరం నుండి వచ్చే చెడు వాసన వల్ల మీరు ఎందుకు ఇబ్బంది పడాలి? ఇలాంటి సమయాల్లో మీ శరీరం నుండి వచ్చే స్మెల్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీ ముందుకు బియర్డో వారి విస్కీ స్మోక్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చాం. దీని నుండి వచ్చే స్మెల్ మిమ్మల్ని రోజంతా ఫ్రెష్గా ఉంచుతుంది. దీని ద్వారా మీలో కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటుగా మిమ్మల్ని అందరిలో ప్రత్యేకమైన వారిగా ఉంచుతుంది. పర్ఫ్యూమ్ బాటిల్ని షేక్ చేసి 10 సెంటీమీటర్ల దూరం నుండి ప్లస్ పాయింట్స్ మీద స్ప్రే చేయాలి, అంటే కాలర్ బోన్స్, వ్రిస్ట్ లాంటి వాటి మీద. ఈ పర్ఫ్యూమ్ చిన్నవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే, అంటే ఓన్లీ ఫర్ మ్యాన్. ఈ పర్ఫ్యూమ్ రిచ్ అండ్ సొఫిస్టికేటెడ్. వికీ కౌశల్, ఇండియన్ యాక్టర్, కౌశల్ను మీడియా మోస్ట్ అట్రాక్టివ్ ఇండియన్ సెలబ్రిటీస్లో ఒకరిగా పేర్కొంది. అంత పెద్ద యాక్టర్ని మీ ఫేవరెట్ ఫ్రేగ్రెన్స్ చెప్పండి అనగానే I love whiskey smoke by Beardo, and that's what I'm wearing right now. విస్కీ స్మోక్ పర్ఫ్యూమ్ అని ఆన్సర్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పర్ఫ్యూమ్కి ఉన్న క్రేజ్. ఈ పర్ఫ్యూమ్ ఫీచర్స్ ఆర్డ్వుడ్, టొబాకో, సినమోన్ అండ్ ఇండల్జెంట్ వెనిలాతో పాటు ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ పర్ఫ్యూమ్ని బై చేసి మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 3, బ్యాడ్ బ్రీత్. బ్యాడ్ బ్రీత్ వల్ల మీతో మాట్లాడడానికి ఇతరులు ఇంట్రెస్ట్ చూపించరు. చాలామంది టీత్ క్లీన్ చేస్తారు, కానీ టంగ్ మాత్రం సరైన విధానంలో క్లీన్ చేయరు. దీని ద్వారా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఫుడ్ తినగానే వాటర్తో పుక్కలించడం, డేకి 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడం, టంగ్ని సరైన విధానంలో క్లీన్ చేసుకోవడం వల్ల బ్యాడ్ బ్రీత్ని దూరం చేయొచ్చు. అప్పుడప్పుడు మౌత్ వాష్ యూస్ చేయడం కూడా మంచిదే. బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా మీ నోటి నుండి దుర్వాసన వస్తుంటే తప్పకుండా ఇవి తెలుసుకోండి. శరీరంలో నీరు తగ్గినప్పుడు బ్రెయిన్ ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఆ సమయంలో మనం ఆహారాన్ని బదులు నీళ్ళు ఎక్కువ తీసుకోవడం మంచిది. ఎందుకంటే నీరు ఎక్కువగా తీసుకోకపోతే నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. నోరు పొడిబారడం వల్ల లాలాజలంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ తగ్గిపోతుంది. ఫలితంగా నోటి నుండి చెడు వాసన వస్తుంది. ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఇవన్నీ అందరికీ తెలిసినప్పటికీ సరైన విధానంలో కొంతమంది ఫాలో అవ్వట్లేదు, కాబట్టి గుర్తుకు చేస్తున్నాం. నెంబర్ 4, హెయిర్ గ్రోత్. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న, హెయిర్ గ్రోత్ తక్కువగా ఉన్న జుట్టు పలచబడుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. కారణాలు ఎన్నో ఉన్నాయి. కాలుష్యం ఎక్కువ ఉండడం, ఒత్తిడి, హాట్ వాటర్ యూస్ చేయడం, పోషకాహార లోపాలు, ఎలర్జీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోవడం, జన్యుపరమైన లోపాల కారణంగా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండటానికి, హెయిర్ గ్రోత్ పెరగడానికి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. కెమికల్స్ లేని ఒక మంచి హెయిర్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. అప్పుడప్పుడు హెయిర్కి కావాల్సిన
మాయిశ్చరైజేషన్ అందించడానికి హెయిర్ ప్యాక్స్ హెల్ప్ చేస్తాయి. న్యాచురల్గా కావాలనుకుంటే ఇంట్లోనే ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కలబంద, మెంతులు, ఎగ్స్, ఉసిరి ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నవి వాడొచ్చు. వారానికి కనీసం 2 సార్లు అయినా హెయిర్కి ఆయిల్ పెట్టండి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నంబర్ 5, రబ్ ఐస్ ఆన్ యువర్ ఫేస్. మన శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం చర్మం. నిద్ర సరిగా లేకపోవడం, దుమ్ము, ధూళి, కాలుష్యం కారణంగా మన స్కిన్ చాలా ఫాస్ట్గా దాని గ్లోను కోల్పోతుంది. ఈ వేసవి కాలంలో మీ స్కిన్ని రక్షించుకోవడానికి సొల్యూషన్ మీ ఇంటి ఫ్రిడ్జ్లో ఉంది. మీ చర్మంపై మొటిమలు తగ్గాలనుకుంటున్నారా? ఐస్ క్యూబ్స్ దీనికి సొల్యూషన్. మీకు ఏ రకమైన స్కిన్ ఉన్నా ఐస్ క్యూబ్ మీ చర్మంపై మ్యాజిక్లా పనిచేస్తుంది. రోజంతా బయట వాతావరణంలో తిరగడం, పనిచేయడం వల్ల శరీరం అలసిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ముఖంపై ఐస్తో రుద్దడం వల్ల గ్లో పెరుగుతుంది. మన ఫేస్ మీద పింపుల్స్ అండ్ మార్క్స్ను తగ్గించడానికి ఐస్ క్యూబ్స్ ఉపయోగపడతాయి. దీనికోసం మీరు కొద్దిగా రోజ్ వాటర్ని తీసుకుని అందులో కీరదోస రసాన్ని కానీ, బంగాళదుంప రసాన్ని ఆర్ మామూలు వాటర్ కానీ కలిపి ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్లో ఉంచండి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ముఖం మీద రబ్ చేస్తే పింపుల్ మార్క్స్ స్లోగా తగ్గడం మొదలవుతాయి. మన ఫేస్ పైన చాలా సన్నని రంధ్రాలు ఉంటాయి. వీటిని ఓపెన్ పోర్స్ అంటారు. దుమ్ము వల్ల ఈ ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి. దీని కారణంగానే పింపుల్స్ వస్తాయి. కాబట్టి మీరు మీ ఫేస్ని ఐస్తో రుద్దినప్పుడు ఈ పోర్స్ అన్ని ష్రింక్ అవుతాయి. ఈ ఐస్ క్యూబ్స్ మ్యాజిక్ లాగా సూర్యుడి వల్ల వచ్చే చెమట సమస్యను, సన్ బర్న్ని కూడా తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.